చక్కెర నీటితో ఒక 2 పరిహారాలు చెప్పానండి నేను. ఇంకొక పరిహారం కూడా చెబుతాను. మీరు ఇవన్నీ పాటించండి, మీకు తప్పకుండా మీరు అనుకున్నవి జరుగుతాయి. చక్కెర నీటితో ఏ విధంగా మనం కోరుకున్న వ్యక్తిని మన వశం చేసుకోవచ్చు అనే వశీకరణ తాంత్రిక ప్రక్రియ విధానం గురించి తెలుసుకుందాం. దీనికంటే ముందుగా చివరి వరకు చూడండి. ఈ చిన్న తంత్రం ఎవరైతే పాటించి చేసుకుంటారో వారికి అద్భుతమైనటువంటి తత్ఫలితాలు లభిస్తాయి. ఎలా చేసుకోవాలో చూద్దాము. ఈ తంత్రాలు చెబుతున్నాను, ఇవి మీకు చేసుకోవటానికి వీలుగా లేకపోతే శ్రద్ధగా విని తెలుసుకోండి. ఇప్పుడు ఏం చేయాలో చెప్పుకుందాం. ఒక గ్లాసు నీరు, ఒక గ్లాస్ తీసుకోండి. పెద్ద గ్లాసుతో నీరు, పెద్ద గ్లాసు, 1 స్పూను చక్కెర, పెద్ద గ్లాస్ తీసుకొని ఒక అరసాళ్ళు గిద్దన్నర అలా పట్టే గ్లాస్ తీసుకొని దాంట్లో స్పూను చక్కెర వేయండి, అంటే పంచదార వేయండి. వేసి దాంట్లో ఎవరి గురించి ఇది చేస్తున్నారో, మీరు కోరుకున్న వ్యక్తి ఎవరైతే మీతో ప్రేమగా మాట్లాడాలి అని అనుకుంటున్నారో, ఎవరినైతే మీ సొంతం చేసుకోవాలి అని అనుకుంటున్నారో వారి యొక్క పూర్తి పేరును పఠించాలి. పఠించి మీ పూర్తి పేరు కూడా ఈ పంచదార వాటర్ని మీ యొక్క ఇష్టదైవం ముందు పెట్టి నమస్కరించండి. మీ సంకల్పం ఏమిటో, ఎవరైనా సరే మీ మాట వినాలి, మా మాట వినాలి అని అనుకొని ఆ వ్యక్తులు మీ మాట వినాలి అనుకుంటే, మీరు కోరిన వ్యక్తి మీ సొంతం కావాలన్నా, అలాగే భార్యాభర్తలు సంతోషంగా కలిసి ఉండాలన్నా, ప్రేమికులు విడిపోకుండా వారికి వివాహం జరగాలన్నా, అలాంటి వారు ఎవరైనా ఇష్టదైవం ముందు 1 గ్లాసు పంచదార నీటిని పెట్టి భక్తితో నమస్కరించి మీరు ఏం కోరుకుంటున్నారో దాని అర్థం, ఏ సంకల్పం చేస్తున్నారో, ఎందుకు చేస్తున్నారో ఆ సంకల్పాన్ని ఒక భగవంతునికి చెప్పుకోండి. ఆ భగవంతునికి, మీ ఇష్టదైవానికి. ఆ తరువాత ఆ నీటిని మీకు తెలిసిన వ్యక్తి పేరు, మీకు తెలుసు కదా ఏ పేరు, ఆ పేరుతో ఆ నీటిని మంత్రించండి. కాసేపు మంత్రించి ఇలా మంత్రించండి. ఓం క్రీం నమః అని వారి యొక్క పూర్తి పేరు అనుకొని, ఇలా అనుకొని వారి యొక్క పూర్తి పేరు అనుకొని మళ్ళీ ఓం క్రీం నమః ఇలా పూర్తి పేరును జపించి, తర్వాత ఆ వశమానాయ హూం పట్ స్వాహ అని మీ యొక్క పేరు ఎవరైతే చేస్తున్నారో, ఎవరి కోసం చేస్తున్నారో ఆ పేరు ముందుగా చెప్పారు కదా. ఇప్పుడు మీ పేరును జపించి ఫట్ ఫట్ టమ్ టమ్ స్వాహ అని ఈ విధంగా మంత్రాన్ని జపిస్తూ, ఫస్ట్ ఈ యొక్క మంత్రాన్ని 108 సార్లు జపించాలండి. అప్పుడయ్యి ఆ మంత్రం అనేది మీకు సిద్ధిస్తుంది. అలా 108 సార్లు కనుక ఆ మంత్రాన్ని కనుక మీరు జపిస్తే ఆ మంత్రం యొక్క ఫలితము మీకు లభిస్తుంది. అలా చేశాక ఆ నీటిని మీరు 7 సార్లు అభిమంత్రించండి. అది ఏంటంటే, ఒకసారి మనం జపించి పెట్టుకున్న మంత్రాన్ని అభిమంత్రించడం అంటే, మళ్ళీ మనం జపించిన మంత్రాన్ని పెట్టుకున్న మంత్రాన్ని సిద్ధించిన తరువాత మనం ఏదైనా తంత్రాన్ని చేయాలనుకున్నాం అనుకోండి, ఆ తంత్రాన్ని మంత్రించటానికి మళ్ళీ చేయటమే దాన్ని అభిమంత్రం అంటారు. దాన్ని అభిమంత్రించటం అంటారు. ఇలా 7 సార్లు మంత్రించిన తరువాత ఆ నీటిని మీ ఇంటి ఆవరణలోనే ఒక మూలన పోయండి. బయట మాత్రం పోయకండి, ఇంటిలోనే ఒక మూలన పోయండి, అంటే ఇంటి బయట. ఇలా మీరు 5 శుక్రవారాలు చేయండి. ఇలా చేస్తే మీరు అనుకున్నటువంటి కార్యం నెరవేరుతుంది. ఆ వ్యక్తి మీరు చెప్పినట్లుగా వింటారు. మీరు చేసే 5 శుక్రవారాల్లో మాంసాహారం కానీ, మద్యపానం కానీ, ధూమపానం కానీ, మగవాళ్ళైతే ఇలాంటివి ఏమీ చేయకూడదండి. ఆడవాళ్ళైనా మగవాళ్ళని చేయొచ్చు, మగవాళ్ళైతే ఇలాంటివి చేయకూడదు. ఆడవాళ్ళైతే మెన్సెస్ టైంలో చేయకూడదు. అలా మద్యపానం కానీ ఇలా ధూమపానం కానీ చేయకుండా అలానే ఉదయాన్నే చెప్పిన విధంగానే చేయాలి. ఆ నీరు అలా పోయటం వల్ల బయట సీమలు ఆ నీటిని నాకటం, తాగటం జరుగుతుంది. గుంపులుగా వస్తాయి.
అలా మీరు అనుకున్న కార్యం వెంటనే నెరవేరుతుంది. సీమలు అలా రాగానే మీరు అనుకున్న కార్యం వెంటనే నెరవేరుతుంది. కావాలంటే చేసి చూడండి. సమస్యలు ఉన్న వాళ్ళు ఈ చిన్న పనిని చేసి చూడండి. మీకు ఫలితం అనేది చాలా పెద్దదిగా కనిపిస్తుంది. స్నానం అయితే చేయండి పొద్దున్నే. శుక్రవారం ఉదయాన్నే మీరు చేసుకోవచ్చు. సింపుల్ అండి ఈ విధము. ఈ ఉదయాన్నే లేవటము, స్నానం చేయటము, ఇష్టదైవాన్ని నమస్కరించుకోవటం, అలాగే మీరు దేనికైతే ఇది చేస్తున్నారో అది మనసులో తలుసుకోవటం, గ్లాసు నీటిని తీసుకొని పంచదార వేసి ఆ మంత్రం 7 సార్లు అభిమంత్రించటం. మొదటి శుక్రవారం 108 సార్లు చదివారంటే రెండవ శుక్రవారం 108 సార్లు చదవనక్కర్లేదు. ఒక్క శుక్రవారం మాత్రమే చదవండి 7 సార్లు. 7 సార్లు అభిమంత్రించటం. ఇలా 5 శుక్రవారాలు ఎవరైతే చేసుకుంటారో వారికి భార్యాభర్తలలో మంచి అనుబంధం, ప్రేమ ఉంటుంది. ఆనందంగా ఉంటారు. అలాగే కోరుకున్న వ్యక్తి దగ్గరవుతాడు. ప్రేమతో జీవితాంతం మీతోనే ఉంటాడు. ఎన్ని గొడవలు వచ్చినా కూడా మీతోనే అన్నీ మర్చిపోయి ఉంటాడు. ఈ తంత్రం బాగా పనిచేస్తుందండి. తప్పకుండా అవసరమైనటువంటి వాళ్ళు తప్పకుండా ఈ తంత్రాన్ని చేసుకొని చూడండి. మీకు తప్పకుండా ఫలితం దక్కిద్దండి. ఈ 108 సార్లు జపించటము, నేను చెప్పిన మంత్రాన్ని మీరు 1 సారి 2 సార్లు వీడియో పెట్టుకొని చూస్తే మీకు అర్థమైద్ది. అవి చక్కగా అర్థమవుతాయి అండి. అవి కాగితం మీద రాసుకొని దాన్ని ఆ మంత్రాన్ని జపించండి. మీకు చక్కగా అర్థమైద్ది. ఇలాంటివి చేసుకుంటే మీరు వెంటనే ఫలితం రావాలని అనుకోకూడదండి. ఇలాంటివి చేయంగా మార్చి చేసుకోగా మీరు అనుకున్న ఫలితాలు తప్పకుండా మీకు నెరవేరుతాయి. వీడియో చూసి మీకు అర్థం కాకపోతే 2 సార్లు పెట్టుకొనైనా చూడండి. మీకు అర్థం అవ్వటానికే చెబుతున్నా నేను. వీడియో నచ్చితే లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.